సార్ ప్యానెల్ స్పీకర్ గారు కూడా చైర్లో కూర్చున్నప్పుడు హీ విల్ యాక్ట్ యాజ్ ఏ స్పీకర్. ఈ కాంట్ అట్రిబ్యూట్ అస్పర్షన్ చైర్ మీద చేయరాదు, వారికి కూడా తెలుసు అధ్యక్ష. వి టేక్ సివియర్ అఫెన్స్. సెకండ్ థింగ్, జనరల్ డిస్కషన్ ఆన్ బడ్జెట్ అన్నప్పుడు వారికి కూడా తెలుసు అధ్యక్ష. జనరల్ డిస్కషన్ లో స్పెసిఫిక్ గా పోవాలనుకున్నప్పుడు డిమాండ్స్ ఉంటాయి అధ్యక్ష. వాటి డిమాండ్స్ పైన అనేక అంశాలపై మేము పెట్టిన బడ్జెట్ కు సంబంధించిన అంశాలపై మాట్లాడడానికి కానీ లేకుంటే కట్ మోషన్స్ మూవ్ చేయడానికి కానీ ఆస్కారం ఉంటుంది. అది కూడా వారు సభా సాంప్రదాయాలకు సంబంధించి మళ్ళా అదే మాట్లాడి మళ్ళా డిమాండ్స్ అదే మాట్లాడి వారి సభ్యులు సార్ సభా సమయాన్ని వృధా చేయొద్దని మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష. వారు ఇప్పుడేమన్నారు అధ్యక్ష? ఇప్పుడే ఉన్నాయి 40, 30 మాట్లాడండి. ప్రతి సబ్జెక్ట్ మీద ప్రతి డిమాండ్ మీద మాట్లాడమని కోరుతా ఉన్నాం కదా అధ్యక్ష. డిమాండ్స్ సంబంధించి మేము గిలెటిన్ చేయలే మీలాగా, మేము మీలాగా గిలెటిన్ చేయలే. డిమాండ్ సంబంధించి గత 2 సంవత్సరాలు గిలెటిన్ ఎప్పుడు చేయలే. ప్రతిపక్షాలకు సంబంధించిన సభ్యులందరూ కూడా డిమాండ్స్ పైన మాట్లాడినరు. ఇప్పుడు కూడా మాట్లాడడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా కూడా ఈసారి ఆదివారం కూడా సభను పెట్టడం జరిగింది అధ్యక్ష. అందరికీ అవకాశం ఇవ్వాలని ఆలోచన చేస్తా ఉన్నాం. మీరు హరీష్ రావు గారికి స్పెసిఫిక్గా ఆ సబ్జెక్ట్స్ పైన అన్ని డిమాండ్స్ పైన ప్రతిరోజు కూడా ఉన్నాయి కనుక ఆ డిమాండ్స్ పైన ఈరోజు వారికి ఉన్న అభిప్రాయాలు తెలియజేయడానికి ఆస్కారం ఉంటుంది అధ్యక్ష. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ మెంబర్ టు కంక్లూడ్. హరీష్ రావు గారు సార్, మా ఎలియా మినిస్టర్ గారు అంటే మాకు చాలా గౌరవం సార్. దయచేసి సరే సార్, 5 నిమిషాల్లో కంక్లూడ్ చేయండి. డిపార్ట్మెంట్లు ఉన్నాయని చెప్పినా ఒక 20 తీసేస్తా సార్. ఒక 20 తీసేసి ఒక 10-12 డిపార్ట్మెంట్ 20 తీసేస్తా ఒక 20 డిపార్ట్మెంట్లు తగ్గించుకుంటా సార్. ఒక 8-10 డిపార్ట్మెంట్లు మాట్లాడతా సార్. ప్లీజ్ ఇంపార్టెంట్ మాట్లాడదాం సార్. ఎస్సీ ఎస్టీ మన ఎస్టీల గురించి మాట్లాడుకుందాం సార్ దయచేసి. ఓకే సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. అధ్యక్ష, మనం ఎస్సీ వెల్ఫేర్లో నిధుల గురించి ఎట్లా ఖర్చు పెడుతున్నారో చెప్పిన అధ్యక్ష. ఎస్సీ కార్పొరేషన్కు 3,267 కోట్లు బడ్జెట్లో కేటాయించి గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి సాక్షిగా ఈ సంవత్సరం పెట్టిన ఖర్చు 28 కోట్లు మాత్రమే. ఇది ఏ రకంగా దళిత సమాజాన్ని ఉద్ధరించే పద్ధతి ఇది? అదేవిధంగా నిధుల సంగతి చూస్తే అట్లా. ఇంకోటి అధ్యక్ష, ఒకవైపు నిధుల్లో కోత పెడుతూ దళితుల జీవనాధారమైనటువంటి అసైన్డ్ భూములను కాజేసే ద్రోహ చర్యలకి ప్రభుత్వం పాల్పడతా ఉంది. కాంగ్రెస్ మేనిఫెస్టోలోనేమో ఎస్సీ ఎస్టీ అసైన్డ్ భూములకు పట్టాలిస్తాం, మిమ్మల్ని ఓనర్లు చేస్తాం అని ఘనంగా చెప్పారు అధ్యక్ష. కానీ 2 ఏళ్ల కాలంలో ఏం జరిగింది అధ్యక్ష? ఈ రాష్ట్రంలో 50,000 ఎకరాల ఎస్సీ ఎస్టీ భూములను అన్యాయంగా ఈ ప్రభుత్వం కాజేస్తా ఉంది. పారిశ్రామిక పార్కుల పేరు మీద, రోడ్ల పేరు మీద ఎక్కడ చూసినా దళితుల భూములే లాక్కుంటా ఉన్నారు. 50,000 ఎకరాలు. ఈ రోజు ఈ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ భూములను నేను జిల్లాల వారీగా వివరాలు చెప్పడానికి రెడీగా ఉన్నా. డిస్కషన్ పెట్టండి. ఏ జిల్లాలో ఎంత ఎక్వైర్ చేసిండ్రు, ఎంత నోటిఫికేషన్ ఇచ్చిండ్రు, ఎన్ని ప్రపోజల్స్ పెట్టిండ్రో కూడా డీటెయిల్స్ చెప్పడానికి రెడీగా ఉన్నా. ఈజ్ ఇట్ ఫేర్? ఇది మీకు న్యాయమా? దళితుల సార్ ఇంత బ్లాంకెట్ గా ఇట్లా హరీష్ రావు గారు స్టేట్మెంట్ ఇవ్వటం ఇది మంచి పద్ధతి కాదు అధ్యక్ష. అసలు ఈ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే మొత్తం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు పంపిణీ చేసిన భూములన్నింటినీ, అసైన్ చేసిన భూములన్నింటినీ వాళ్ళు ధరణి పేరు మీద తీసుకొని వచ్చి పార్ట్ బిలో పెట్టి పాపం అమాయకులైనటువంటి వాళ్ళందరినీ అన్యాయం చేసిందే మీరు. ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే ఖమ్మం వరకు ప్రతి జిల్లాలో, చివరికి ఆదిలాబాద్ జిల్లాలో అధ్యక్ష ఒక ఊరైతే వెట్టి చాకిరి రిమూవల్ కింద ఇచ్చినటువంటి గ్రామానికి సంబంధించిన భూముల్ని, ఇళ్లను కూడా లాక్కున్నారు అధ్యక్ష. వీళ్ళు అబాలేషన్ ఏంటి వెట్టి దానికోసం ఇచ్చిన భూములు కూడా లాక్కున్నారు. వాటన్నింటినీ సరిచేసి ఈరోజు మీరు పార్ట్ బిలో పెట్టి ఆ భూములన్నింటినీ మీకు కావాల్సినటువంటి వాళ్ళందరికీ అడ్డగోలుగా పంపిణీ చేసి కావాల్సిన రకరకాల కొన్ని చోట్ల అయితే లేఅవుట్లు చేసి కూడా అమ్మేశారు అధ్యక్ష. అది ఏ స్థాయికి వెళ్ళిందంటే వీళ్ళు లేఅవుట్ చేసి అమ్మారు, రిజిస్ట్రేషన్ చేద్దామంటేనేమో అది పిఓటి కింద ఉంది. చివరికి కొనుక్కున్నోళ్ళు అమ్మినోళ్ళు ప్రభుత్వం అన్ని గందరగోళ పరిస్థితుల్లో కొన్ని పెట్టారు.
ఇట్లా అసలు చెప్పుకుంటూ పోతే ఏ జిల్లాలో కూడా ఏ పేదవాడి భూమిని కూడా వదిలిపెట్టలే. ఇవాళ మేము వచ్చిన తర్వాత ఈ ధరణిలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి ఆ ల్యాండ్ రిఫార్మ్ యాక్ట్స్ ద్వారా వచ్చిన మిగులు భూమిని అంతా ఏ రకంగా అయితే కాంగ్రెస్ ప్రభుత్వాలు పంపిణీ చేసినా ఆ భూములన్నింటినీ కూడా రక్షించాలనేటువంటి ఆలోచనతోనే ఆ ధరణి బంగాళాఖాతంలో వేస్తామని చెప్పి ఆనాడు ఎట్లయితే చెప్పామో ఆ ధరణిని బంగాళాఖాతంలో వేసి వాళ్ళ భూభారతి తీసుకొచ్చి ఆ భూభారతి ద్వారా ఆనాటి ప్రభుత్వాలు ఎవరికైతే పంపిణీ చేశామో ఆ జిల్లాల్లో వాటన్నిటిని వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తూ సాధ్యమైనంత వరకు వాళ్ళ మేలు చేయడం కోసం మేము ప్రయత్నం చేస్తూ ఉంటే ఇవాళ ఏమంటారు దెయ్యాలు వేదాలు వల్లిచ్చినట్టు ఇప్పుడు లేచి పాప అసైన్ చేసినటువంటి భూముల కోసం ఎస్సీలకు పంచిన భూముల కోసం మేమేదో మేమే ప్రొటెక్ట్ చేస్తున్నాం అని వారు మాట్లాడుతూ ఉంటే నిజంగా నేను నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు అధ్యక్ష. దయచేసి హరీష్ రావు గారు పేద దళిత కుటుంబాలపైన భూమి లేని నిరుపేదల జీవితాల నిస్సహాయతని మనం హాస్యాస్పదం చేసి మనం ఈ రకంగా మాట్లాడుకునే కార్యక్రమం చేయొద్దు అధ్యక్ష. మేము సాధ్యమైనంత వరకు ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం వాళ్ళకి కావాల్సిన స్థాయిలో న్యాయం చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ పార్ట్ బిలో మీరు పెట్టి వాళ్ళు 10 ఏళ్ళు హింసించారు. వాటి సాధ్యమైనంత న్యాయం చేసే క్రమంలో మేము ఉన్నాం. దయచేసి తప్పుదో పట్టించొద్దని వారికి నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నుంచి కన్సర్న్ తోనే మాట్లాడుతున్నా అధ్యక్ష. మేము స్ట్రైట్ గా అడుగుతున్నా, ఎస్సీ ఎస్టీ అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తామని మీరు హామీ ఇచ్చారా లేదా? ఇస్తే ఎప్పట్లోగా చేస్తారు? నంబర్ 1. నంబర్ 2, ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 50,000 ఎకరాల ఎస్సీ ఎస్టీ అసైన్డ్ భూములను పారిశ్రామిక పార్కుల మీద ఇతర కారణాలతో తీసుకుంటున్న మాట వాస్తవమా కాదా? తీసుకోకుంటే వాళ్ళ భూములు వాళ్ళకు వాపసు ఇవ్వండి, పట్టాలు ఇచ్చి వాళ్ళని బతకనియండి. నంబర్ 3, మీ మేనిఫెస్టోలో ఒకవేళ ఎస్సీ ఎస్టీ భూములు తీసుకుంటే మార్కెట్ రేట్ ఇస్తామని మీరు మేనిఫెస్టోలో పెట్టారు. మార్కెట్ రేట్ ప్రకారం అయినా సరే వాళ్ళకి ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నా. నంబర్ 3. నంబర్ 4 అధ్యక్ష, మీరే ఫార్మాసిటీ దగ్గర పాదయాత్ర చేసి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఫార్మాసిటీని రద్దు చేస్తాం, వాళ్ళ భూములు తిరిగి వాళ్ళకి ఇస్తామని మీరు చెప్పారా లేదా? మరి చెప్పిన మాట కట్టుబడే నాయకత్వం అయితే, ఇందిరమ్మ రాజ్యం అయితే ఫార్మాసిటీ భూములను తక్షణమే తిరిగి రైతులకు మీరు ఇచ్చిన మాట ప్రకారంగా ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇకపోతే అధ్యక్ష, ఎస్టీల విషయంలో కూడా అదే జరుగుతా ఉంది.